హలో అండి, ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. మనకు కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ చిన్నగా కోసినవి, చింతపండు, బెల్లం. ముందుగా బాండీలో ఆయిల్ పోసుకుని బాగా వేడయ్యే వరకు ఉంచి అందులో జీలకర్ర, కరివేపాకు, మెంతులు, ఆవాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో పీసెస్ వేసుకుని బాగా మగ్గించాలి. అందులోనే కొద్దిగా పసుపు, కావాల్సినంత కారం, ఉప్పు వేసి బాగా మగ్గబెట్టాలి. ముందుగా తీసుకున్న చింతపండుని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వేసిన బెండకాయ ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. కావాలంటే కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. తర్వాత చింతపండు పులుసుని అందులో పోసి కొద్దిగా బెల్లం వేసి మూత పెట్టేసి బాగా ఉడికించాలి. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుని కూరని దించేయచ్చు. మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే.